షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. ఆమె చదువుకున్నది 10వ తరగతే, కానీ ఎంబీఏలకు మార్కెటింగ్ పాఠాలు చెప్పగలరు. నిఫ్ట్ డిజైనర్లకు ఫ్యాషన్ను బోధించగలరు. ఒకప్పుడు ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఖరీదైన వ్యవహారమే ఆమెకు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ విమానాల్లో ప్రపంచాలను చుట్టి వస్తున్నారు. విజయాన్ని, లక్ష్మిని రెండింటినీ తన పేరులోనే పెట్టుకున్న ఒక మహిళ సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి విజయలక్ష్మి గారు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. ఎందుకంటే కేవలం 10th క్లాస్ చదువుకుని పెళ్ళైపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాంలే, ఇంటికి వంటకి పరిమితం అయిపోదాం అనుకునే మహిళలు ఉన్నటువంటి ఈ సమాజంలో, నేటి తరంలో మీరందరికీ ఆదర్శంగా నిలుస్తూ కోట్లలో బిజినెస్ చేస్తూ ఎంతోమందికి మీరు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. అసలు ఈ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, మీ సక్సెస్ వెనక రహస్యాలని మాకు కూడా చెప్పండి. మా ఊరు చేనేతకు ప్రసిద్ధి ఇది. ఓకే ఓకే. మా భర్త నా పిల్లప్పుడు ఇదే ఢిల్లీ, ముంబై అలా వెళ్ళి ఈ ఫ్యాబ్రిక్ ఇవన్నీ తయారు చేసి ఆర్డర్లతో పంపించేవాళ్ళు వీటన్నిటిని. అప్పుడు ఇదే మేము మధ్యతరగతిగానే ఉంటూ ఈ ఫ్యాబ్రిక్ ఇవన్నీ నేసి చేసేవాళ్ళం మేము. తర్వాత మాకు పని చేస్తేనే గానీ గడిచేటువంటి కుటుంబం అంట కదా. అవును మేడం, అవును. అప్పుడు 92లో 91లో మాకు సమభావన సంఘాలు ఏర్పాటు కావాలని అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చింది. ఓకే. ఏం సంఘాలండి అవి? డ్వాక్రా మహిళల సంఘాల. మహిళా సంఘాల. అప్పట్లోనే మాకు స్వామి రామానంద తీర్థ వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని బ్యాగులు కుట్టడం అలాంటి స్టిచ్చింగ్ మహిళలకు నేర్పియాలి. రోజుకు 2 రూపాయలు సమభావన సంఘం, నెలకు మేము 60 రూపాయలు కట్టుకునే వాళ్ళం. 20 అట్లా 60 రూపాయలు కట్టుకోవాలంటే ఏదో ఒక పని చేయాలి కదా మేడం. అవునండి, అవును. అలాగా పొదుపు సంఘంలో చేరాక మేము నేర్చుకున్నది వృధా పోకుండా ఇట్లా మా మెటీరియలే బాగుంటుంది అని చెప్పి మేము మా క్లాత్ తోటే బ్యాగులు, పిల్లో కవర్లు, కుషన్ కవర్స్, దివాన్ సెట్లు, ఫ్రిడ్జ్ కవర్స్ ఇవన్నీ కుట్టడం మొదలు పెట్టుకున్నాం. స్టార్టింగ్ అదే మేడం స్టార్టింగ్. మా ఊరికి ఇట్లా ఎక్కువ విదేశీయులు వచ్చేవారు. మేము ట్రైనింగ్ తీసుకొని నేర్చుకున్నది ఇట్లా విదేశీయులు మా ఇంటికి వచ్చి ఇట్లా మొగ్గాలు నేయడము చేయడము అన్ని చూసేవాళ్ళు. చూసి అవి వాళ్ళకి చూపించేవాళ్ళం. చూపిస్తే ఇక్కత్ మీద చాలా బాగుంది, ఇది బాగుంది అని మంచి ఆదరణ లభించింది మాకు. ఇంకా దాన్ని చిన్న చిన్నగా నాతో పాటు నేర్చుకున్న మహిళలకు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి అన్ని పీస్ వర్క్ లాగిచ్చి కుట్టియడము అట్లా మొదలు పెట్టాను. ఇంపార్టెంట్ కదా మేడం. అలాగే ఢిల్లీ, ముంబై, కలకత్తా మొత్తం ఇండియా మొత్తం అన్ని డ్వాక్రా సంఘాలు అన్ని ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసేది. మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి ఆదరణ ఉండేది. అమ్మకాలు బాగా జరిగేది. ఎక్కడ ఏడా పెట్టినా కూడా ఇక్కడంటే చాలా అసలు బాగా ఉండేది. ఆర్డర్స్ అవన్నీ ఉండేది. నేర్చుకున్నది వృధా పోకుండా అట్లనే మా ఊర్లో, మా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో మహిళలందరికీ, ఇంకా మా ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా అట్లా అందరికీ నేర్పించి మంచిగా సక్సెస్ అయ్యాం మేడం. మంచిగా సక్సెస్ పట్టాము. అందరూ ప్రోత్సాహంతో ప్రభుత్వం అందరూ మాకు మంచి మహిళలని మంచిగా ఆదరించడం వల్ల. ఫస్ట్ ఎంతతో స్టార్ట్ చేశారండి? ఎంత పెట్టి స్టార్ట్ చేశారు మీరు ఈ అంటే ఈ నేత పని అంతటిని ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? అప్పుడు మేడం 100-200 తోటే మేడం మేము. అంతే మేడం. అప్పుడు అంతగా లేదు, కొంచెం ఇట్లా దానికి ప్లేన్ క్లాత్, జిప్పులు అవి 100-200 పెట్టి కొనుక్కొచ్చి అది అమ్మినాక 500 100-200 నుంచే మంచిగా డెవలప్ అయ్యాం మేడం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? ఒక పెళ్ళైన 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం. పెళ్ళైన 2 ఏళ్లకే మొదలు పెట్టేశారు. ఓకే. ఇప్పుడు ఈ రోజు ఎంత పెట్టి మీరు బిజినెస్ చేయగలుగుతున్నారండి? అంటే ఇప్పుడు దేవుడి దేవల్ల మంచిగా చేస్తున్నాం మేడం. మంచిగా లక్షల్లో కోట్లలో చేయగలుగుతున్నాము. సూపర్ అసలు కదా. ఒకప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి మీరు బిజినెస్ చేయగలగడం అంటే గ్రేట్ అండి నిజంగా. అవును మేడం, అసలు మామూలు గ్రేట్ కాదు మీరైతే. చాలా మందికి ఆదర్శం తెలుసా మీరు? మనం చూసి నేర్చుకోవాలి అందరూ. మా ఊర్లో కానీ ఇక్కడ కానీ ప్రతి ఒక్క మహిళ మేడం అందరూ ఒకరిని చూసి అందరూ ఏదో ఒక పని చేయడం, కుట్టడం, షర్ట్లు కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఖాళీ ఉండరు. టై అండ్ డై వర్క్ ఇది చేయడము, మంచిగా పిల్లల్ని చదివించుకోవడం, కుటుంబాన్ని నడిపించుకోవడం, ఇది మా ఊరు గొప్పతనం మేడం. ఇది ఎంతమంది పనిచేస్తున్నారండి ఇప్పుడు మీ దగ్గర?
మా దగ్గర అంటే ఇప్పుడు ప్లస్ ఇక్కడ మా యూనిట్లో పనిచేసే వాళ్ళు ఒక 30 మంది ఉంటారు మేడం స్టాఫ్. అంటే చుట్టుపక్కల విలేజ్ లో కూడా నేస్తుంటారు. మీకోసం చేసేవాళ్ళు? మా కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఎంత మంది ఉంటారు వాళ్ళు? ఉంటారు 200 నుంచి 300 మధ్యలో ఉంటారు మేడం. అంటే 300 పైన మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు ఇవాళ? ఉంటారు మేడం. గ్రేట్ అండి నిజంగా. అదే ఒకప్పుడు 30 రూపాయలకి 50 రూపాయలకి బ్యాగులు తీసుకొని అక్కడ ఇక్కడ స్టిచ్ చేసుకునే మీరు 300 పైన మందికి ఈ రోజు ఉపాధి కల్పించగలుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం. ఇట్లా బెడ్ షీట్స్ అని, దుపటాలు నేయించడం, స్టోల్స్ నేయించడం. ఈ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా రకాలు. ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్. ఇందులో ఒక 5-6 వెరైటీస్ ఉంటాయి. ఇట్లా కొంచెం మందంగా, కొంచెం కర్టన్లకు యూజ్ అయ్యేటట్టు, కొంచెం ఫైన్ క్వాలిటీ అంటే స్మూత్ సిల్క్ ఫినిషింగ్, అట్లా ఎన్నో రకాల ఫ్యాబ్రిక్ కూడా. ఒకప్పుడు ఒకే ఇట్లా ఉండేది. కర్టెన్స్, బెడ్ షీట్స్, తర్వాత టాప్స్, దుపట్టాస్, శారీస్, బ్యాగ్స్ దివాన్ సెట్లు కూడా చేస్తాం మేడం ఇందులో. ఫ్రిడ్జ్ కవర్ కాడ నుంచి మేడం చిన్న కైన్ పర్స్ నుంచి, చిన్న సైజు ఒక కైన్ పర్స్ నుంచి పెద్ద జర్నీ బ్యాగ్ వరకు తయారు చేస్తుంటాం మేడం ఇందులో. ఒకప్పుడు మీ హస్బెండ్ చేస్తే మాత్రమే గడిచేది మీ ఇల్లు అని చెప్పేసి విన్నాను నేను మీ మాటల్లో ఇందాక. తర్వాత ఆర్టీసీ బస్సు ఎక్కాలి అన్నా కూడా ఆలోచించుకుని పైసలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని ఎక్కేటువంటి పరిస్థితి. అవును మేడం, అది నిజం మేడం. అదే అలాంటిది ఈ రోజు మీరు విమానాల్లో, ఫ్లైట్స్ లో మొత్తం అన్ని దేశాలు తిరిగి వస్తున్నారంట. నేను మలేషియా వెళ్ళాను, శ్రీలంక వెళ్ళినా, ఇటలీ, చైనా, బంగ్లాదేశ్, సింగపూర్, మొన్న సౌత్ అమెరికా వెళ్ళాను. మలేషియా ఒక 7-8 సార్లు అలా కూడా వెళ్ళాను మేడం. ఇండియా మొత్తము అన్ని ఎగ్జిబిషన్లు పార్టిసిపేట్ చేశాము. బయర్ సెల్లర్ ప్రభుత్వం నుంచి బయర్ సెల్లర్ మీటింగ్. అన్ని దేశాలు ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ సంబంధించిన విషయాల కోసం వెళ్ళారండి మీరు? ఎట్లా అంటే మాకు ఆర్డర్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఆర్డర్ల కోసము అలా వెళ్తుంటాము. ఎప్పుడు ఢిల్లీ, ముంబై మనకి ఇది ఉంటాయి కదా, ఇవన్నీ శాంపిల్స్ తీసుకెళ్తాము. వాళ్ళు పార్టీ వాళ్ళు ఇది ఒక గుడ్డకి 1,000 మీటరు, ఇది 1,000 మీటరు, ఇట్లా దుప్పటాలు కావాలి, ఇలా సీకో ఫ్యాబ్రిక్, సిల్క్ ఫ్యాబ్రిక్ అలా కావాలని కొందరు గార్మెంట్ చేసి అని చెప్పి అట్లా ఆర్డర్స్ ఉంటాయి. ప్లస్ మళ్ళీ మేము ఇక్కడ మా మహిళలు, మా డ్వాక్రా మహిళలు, మా గ్రామం అందరు తయారు చేసినవి కూడా అమ్మకాలు జరపడానికి కూడా విదేశాలకు కూడా వెళ్ళాలి కదా మేడం. అట్లా మార్కెటింగ్ అంటే అందరికి చేయలేం కదా. కరెక్ట్. తయారు చేయడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది కూడా మళ్ళీ తయారు చేయడానికి కూడా మనకు అన్ని సమకూరాలి కదా మేడం. అవును అవును. ఓకే, మీకు మీ మొత్తం ఈ 30 ఏళ్ల జర్నీలో బాగా నచ్చిన సంఘటన అంటే ఏం చెప్తారండి? ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిందని చెప్తారా, లేకపోతే ఫస్ట్ ఆర్డర్ అని చెప్తారా, లేకపోతే ఫస్ట్ మీరు తీసుకున్న లక్షల్లో తీసుకున్న క్యాష్ అని చెప్తారా అడ్వాన్స్గా? అట్లా డబ్బు అని నేను ఎప్పుడు అట్లా అనుకోను మేడం. అది ఏంటంటే అంత మంచి కష్టపడుతున్నాము, మనం ఒక బయటికి వెళ్తున్నాము, దాన్ని మంచిగా అమ్మకాలు జరుపుతున్నాము, 10 మందికి మంచిగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వగలుగుతున్నాము, అంతే. అదే తృప్తి మేడం నాకు. అసలు కలలోనైనా ఊహించారా మీరు ఇలాంటి బిజినెస్ని, ఇలాంటి జీవితాన్ని కలలో కూడా ఊహించారా? నేను ఊహించలేదు మేడం, రియల్లీ ఊహించలేదు మేడం నేను. కానీ గ్రేట్ అండి, మీరు గ్రేట్. ఎందుకంటే కేవలం 10th క్లాసే చదువుకుని మనకేం చేతన అవుతుందిలే, మనకేం మాట్లాడడం వస్తుంది, మనం ఏం చేయగలం ఇట్లా అనుకుంటారు చాలా మంది. అప్పట్లో హిందీ కూడా రాదు మేడం నాకు అసలు. ఇప్పుడు హిందీ చాలా బాగా మాట్లాడుతుంది, ఫోన్ లో విన్నాను. అవును, హిందీ, ఇంగ్లీషు అన్ని మాట్లాడగలుగుతున్నాను మేడం. నాకు మార్కెటింగ్ నుంచే అసలు ముందు క్లాప్స్ అన్ని మాట్లాడగలుగుతాను నేను, ఆర్డర్స్ తీసుకొచ్చుకోగలుగుతాను. మర్చిపోలేని సంఘటన అంటే ఏది చెప్తారు మీ జీవితంలో? ఇంకా మర్చిపోలేని సంఘటన అంటే ఇంకా మనం ఇంత ఎదగడమే కదా మేడం. మనం ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అండి, మీ హస్బెండ్ నుంచి కానీ పిల్లలు ఉన్నారు కదా మీకు, ఎంతమంది అండి? నాకు 2 పాపలు, 1 బాబు మేడం. వాళ్ళ నుంచి వీళ్ళందరి నుంచి సపోర్ట్ ఎలా దొరుకుతుంది మీకు? చాలా మేడం. నేను ఎప్పుడు పని ఉంటుంది మేడం మాకు, ఉదయం నుంచి నైట్ వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి ఆర్డర్లు ఉంటాయి నైట్ వరకు, అట్లా చేసినా కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు, మంచిగా చదువుకుంటారు. మీ హస్బెండ్ అండి, ఆయన నుంచి సపోర్ట్? ఆయన చాలా బాగా మేడం, ఎక్కడికి పంపించడం, ప్రతి ఒక్కటి అన్ని చూడడం, చేయడము, తన సహకారంతో కదా మేడం చేసేది ఇంట్లో ఫ్యామిలీ. మీరు వెళ్ళిన ప్రతి చోటికి ఆయన కూడా వస్తారా, లేకపోతే మీరు సింగిల్ గా వెళ్ళి డీల్ చేసుకురాగలరా? ఇద్దరం వెళ్తాము, సింగిల్ గా కూడా నేను చేస్తాను మేడం. సింగిల్ గా అంటే మా ఇద్దరికి వెళ్ళడానికి కుదరదు మేడం, తన ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకుంటారు, ఉండాలి. మళ్ళీ మార్కెటింగ్, ఎందుకంటే లేడీస్ కు కొన్ని మన డ్వాక్రా గ్రూప్ నుంచి కూడా మహిళలకు వస్తాయి, కంపల్సరీ వెళ్ళాలి. తను వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉంటా, నేనున్నప్పుడు తను, అట్లా ఇద్దరం కలిసి చేస్తాం మేడం. ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఒకప్పుడు మిమ్మల్ని లేని వాళ్ళు అని ఫీల్ అయి ఉంటారు కదా ఒకప్పుడు. అవును మేడం, అదే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు మంచిగా చాలా బాగుంది. వాళ్ళు మంచిగా బాగా కష్టపడి బాగా చేస్తున్నారు. తను ఒక్కతే బతికేది కాక 10 మంది కూడా బతుకుతున్నారు.
అన్న చాలా బాగుంది మేడం, రిసీవింగ్ అన్ని మంచిగా ఉంది, ఆదరణ అంతా. మీ ఊర్లో కావచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఇంకా చాలా మంది ఇట్లా ఉంటారు కదా, మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తుంటారు అందరికి? చూపిస్తారు మేడం, చూపిస్తారు, మంచిగా బాగా చేస్తుంది, బాగా కష్టపడుతుంది. నిఫ్ట్ స్టూడెంట్స్ వస్తారంట మీ దగ్గరకు? అవును మేడం, బాగా వస్తారు నిఫ్ట్ స్టూడెంట్స్, ఎన్ఐఆర్డి నుంచి, నాబార్డ్ నుంచి, చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ సంస్థల నుంచి వస్తారు. ట్రైన్ సార్ కూడా ఇట్లా అన్ని తీసుకోవడము, వాళ్ళు ఏదో ఎట్లా ఇవన్నీ వాళ్ళకి చూపించడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, అట్లా వాళ్ళు ఏమన్నా శాంపిల్స్ వాళ్ళు గీసిస్తే కూడా వాళ్ళకి మేము ప్రొడక్షన్ చేసి తయారు చేసి ఇస్తాము. ఓకే ఓకే, కస్టమైజ్డ్ ఇవ్వగలరు అంటే కస్టమర్ ఏది అడిగితే దాన్ని మీరు చేసి ఇవ్వగలరు? మోడిఫికేషన్ చేసి ఇస్తాం మేడం మేము. ఎక్కువ బయర్స్ వస్తుంటారు, పెద్ద పెద్ద బుటిక్ వాళ్ళు, వాళ్ళందరూ ఒక్కొక్కరు వాళ్ళు చాలా మంది వస్తారు మేడం బుటిక్స్ నుంచి. ఓకే ఓకే, దాదాపు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం నుంచి వస్తుంటారు. నిఫ్ట్ స్టూడెంట్స్ కి వచ్చి ఏం అడుగుతుంటారండి వాళ్ళు? నిఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వస్తారు మేడం, ఇది ఎలా, ఇది ఎట్లా తయారవుతుంది, ఇదేంది అవన్నీ చూస్తారు. చూసి వాళ్ళకి ఇట్లా చెప్పడం, ఈ బట్ట ఇది ఇలా ఇట్లా ఉంది, ఇది ఇన్ని కొలుకులు అయితే ఈ డిజైన్ వస్తుంది, ఇట్లా ఇన్ని బార్డర్ ఇట్లా వేస్తే ఇలా ఉంటది, ఈ డిజైన్ వస్తుంటది అన్ని చెప్తుంటారు. అసలు మన హైదరాబాద్ నిఫ్ట్ అంటే మన ఒక్క తెలంగాణకే కాదండి, టోటల్ గా మన ఇండియాకే చాలా గొప్ప ఫ్యాషన్ హబ్ లాగా అందరు ఫీల్ అవుతారు అక్కడ, అందరు అక్కడ నుంచి వస్తారని. ఫ్యాషన్ షోస్ కూడా జరుగుతుంటాయి. అప్పుడు 2000 అప్పుడు పెద్ద వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ కే అన్ని డిజైన్ చేసి ఇచ్చారు నేను అప్పుడు. అది చాలా పెద్ద ప్రోగ్రామ్ మేడం అది. అసలు నిఫ్ట్ స్టూడెంట్స్ వచ్చి మీ దగ్గర పాఠాలు వింటున్నారంటేనే ఇంకా అంతకంటే ఏంటండి, ఏం కావాలి? ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు సైతం వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటూ, మీ ప్రొడక్ట్స్ని మెచ్చుకుంటూ, మీ ఫ్యాబ్రిక్ కోసం వెంపర్లాడుతున్నారంటే మామూలు. బెల్జియం దేశాల నుంచి బెల్జియం ప్రెసిడెంట్ అడ్వైజర్ కూడా వచ్చారు మేడం మా దగ్గరికి. అబ్బా, అక్కడ నుంచి పరండి. అసలు మీరు చాలా మందికి ఆదర్శం తెలుసా? మహిళలకే కాదు మీరు ఆదర్శం, మగవాళ్ళకి కూడా ఆదర్శం. మా గ్రామాన్ని పార్లమెంటు బృందం కూడా 8 మంది పార్లమెంట్ ఎంపీలు కూడా వచ్చి సందర్శించారు మేడం మా ఇక్కడ వచ్చి మా సంఘాన్ని. ఇవన్నీ చాలా గ్రేట్ అండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడము. మీలాంటి మహిళలకే కాదు అందరికీ ఆదర్శం, పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఉన్నవాళ్ళకి, లేని వాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఆదర్శం మీరు. మూవీస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటారు? చాలా మంది మేడం, చాలా మంది. అప్పటి నుంచి నాగేశ్వరరావు వీళ్ళందరికీ వాళ్ళ కూతురు, కోడళ్ళు, రామోజీ ఫిలిం సిటీకి మేము చాలా చేసి ఇచ్చేది. అప్పుడు చాలా ఏళ్ళ నుంచే వాళ్ళకు కొన్ని అవి ఇట్లా బెడ్షీట్స్ కావాలని. ఇప్పుడు మన టూరిజం ఉందిగా మేడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఒకప్పుడు బెడ్షీట్స్ కానీ, కర్టన్స్, కుషన్ కవర్స్ అన్ని చేసి ఇచ్చేవాళ్ళం బాగా. ఇప్పుడు సమంతకు చేసే ఆ ప్రీతం అనే అతను, వీళ్ళందరూ చాలా మంది డిజైనర్లు అందరూ వచ్చి, మేడం ఇది ఇన్ని మీటర్లు, ఇది ఇంత కావాలి, ఇంత చేయించండి, ఇట్లా వాళ్ళ డిజైన్లు అవి ఇచ్చి చేయించుకోండి. ముంబైలో మాకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి మేడం అక్కడ, పారంపరిక్ అని పెద్దది 1 year ఒకసారి జరుగుతుంది. అందరూ హిందీ ఫిలిం యాక్టర్సే వాళ్ళే వస్తారు, ఆర్డర్స్ ఇస్తారు, మనం కొత్తగా చేసినవి తీసుకెళ్ళడం కూడా బాగుంటది మేడం. సమంత గారి ఫ్యాషన్ డిజైనర్ మేడం. అప్పుడు సమంత గారు మాకు తెలంగాణ అంబాసిడర్ గా ఉండేది, అప్పుడు వాళ్ళకు చీరలు అవన్నీ ఇచ్చాము, అన్ని ఆర్డర్లు చేసి ఇవ్వడం. మా ఫ్యాబ్రిక్ తో కూడా తన స్టైల్లో తను చేసేవారు, బాగా చేసేవారు. ఎవరు ఆయన ఫ్యాషన్ డిజైనర్ చేసేవారు, ప్రీతం జ్యువెల్ చేసేవారు. ఓకే ఓకే, మీ ఫ్యాబ్రిక్ తోటి ఆయన డిజైన్ చేసేవాళ్ళ? అవును మేడం. ఇప్పటికి కూడా ప్రతి యాంకర్ కానీ ప్రతి ఒక్కరు చేనేత అనేది హ్యాండ్లూమ్ లేని బ్లౌజ్ లేదు, అవును చీర లేదు, కట్టని వాళ్ళు లేరు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, పెద్ద పెద్ద విఐపీస్ కానీ, సోనియా గాంధీ కానీ, ఇందిరా గాంధీ కానీ, అప్పట్లో ఇందిరా గాంధీ ఇవే వాడేది కదా మేడం ఇది. ఓకే ఓకే. ఇప్పుడున్న పొలిటికల్ వాళ్ళు ఎవరైనా వస్తుంటారండి పార్టీలకు సంబంధం లేకుండా? వస్తారు, వచ్చి కొనుక్కుంటారు మేడం. ఇప్పుడు మేము ఢిల్లీ అటు ఇటు వెళ్ళినప్పుడు రేణుకా చౌదరి కానీ చాలా బాగా చేస్తారు. స్మృతి ఇరానీ కూడా బాగా తీసుకుంటారు, బాగా మేడం. చాలా అసలు మేమంటే చాలా అభిమానం. నిజంగానే అందరికీ ఆదర్శం మీరు, ఆదర్శం మహిళ. మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ బిజినెస్ ఇలాగే ఇంకా 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 చాలా డెవలప్ అవ్వాలి, ఇంకా వందలాది మందికి మీరు ఉపాధి కల్పించాలి. మీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. దేవుడి దేవాలి ఇప్పటికంతా మంచిగానే ఉంది. థ్యాంక్ యూ.